హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ మనం పరిశీలిద్దాం. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి న్యూస్ అప్డేట్స్ను అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మన గ్రూప్ 1కి సంబంధించిన అన్ని తెలుగు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి సమాచారాన్ని దాదాపు ఒక 2-3 గంటలు మనము తనిఖీ చేసి మరి కంప్లీట్గా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మరి ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్కి సంబంధించి ఎస్టర్డే గ్రూప్ 1 నియామకాలపైన హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో అన్ని తెలుగు న్యూస్ పేపర్లలో ఒక బ్యానర్ వార్తగా రాయడం జరిగింది. మరి ఆ వార్తలను ఎందుకంటే మనము గ్రూప్ 1 సంబంధించి చాలా రోజులుగా జరిగిన అన్యాయం పైన పోరాడుతున్నాం కాబట్టి ఆ న్యూస్ను మనము చాలా లైన్ టు లైన్ స్టడీ చేసే ప్రయత్నం చేద్దాము. వీడియోను ఓపికగా చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది మనందరికీ ఉపయోగపడే సమాచారం కాబట్టి. ముందుగా ఈనాడు పేపర్లో ఏమి ఇచ్చారో చూద్దాం. పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలను ఖరారు చేయవద్దు, సర్టిఫికెట్ల పరిశీలన మాత్రం కొనసాగించవచ్చు. గ్రూప్ 1పై టీజీపీఎస్సీకి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు. కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీ వివరాలను ఇవ్వాలని ఉత్తర్వులు. మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేయాలని సూచన. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను కొనసాగించవచ్చని, నియామక పత్రాలను మాత్రం జారీ చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మెయిన్స్ మూల్యాంకనం తీరుపై దాఖలైన పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలను ఖరారు చేయవద్దన్నది. అభ్యర్థుల యొక్క డేటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీని సమర్పించాలని, పిటిషనర్లు లేవనెత్తినటువంటి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. అదేవిధంగా రీకౌంటింగ్కు దరఖాస్తు చేస్తే మార్కులు తగ్గిన అభ్యర్థినికి సంబంధించి ప్రతివాదిగా చేర్చాలని, పిటిషనర్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు, వారి హోదాలతో పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టును తప్పుదారి పట్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరు పక్షాలను హెచ్చరిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, ఈ వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ ఎం పరమేష్ మరో 19 మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ 563 పోస్టులకు 2 సెంటర్ల నుంచే 71 మంది ఎంపికయ్యారని, వీరు మొత్తం ఎంపికైన వారిలో 12.62% ఉండటం సందేహాలకు తావిస్తుందని పేర్కొన్నారు. ఒక అభ్యర్థికి 482 మార్కులు రాగా రీకౌంటింగ్కు దరఖాస్తు చేస్తే 422 మార్కులు వచ్చాయని చెబుతున్నారన్నారు. జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటించడానికి కంప్యూటర్లలో మార్పులు చేశారన్నారు. అయితే ఫోర్జరీ అని చెబుతున్నారని, దానిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మరి మెయిన్స్కు 21,075 మంది హాజరయ్యారని, తర్వాత తుది జాబితా అంటే జీఆర్ఎల్లో 21,085 మంది వచ్చారని, అదనంగా వచ్చిన 10 మందిపై స్పష్టత కావాలన్నారు. ఉర్దూ మీడియంలో 9 మంది పరీక్ష రాశారని ప్రకటించి తర్వాత 10 మంది వచ్చారని చెప్పారు. దేశంలోని వివిధ ప్రభుత్వ కళాశాలల నుంచి నిపుణులైన ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయిస్తున్నట్టు ప్రకటించిన టీజీపీఎస్సీ 2004లో పదవి విరమణ చేసిన ప్రొఫెసర్ పి నర్సయ్యను ఎందుకు ఎంపిక చేసుకున్నారని ప్రశ్నించారు. మల్లిక్ అనే ప్రొఫెసర్ ప్రైవేటు సంస్థ నుంచి కూడా వేతనం పొందుతున్నారన్నారు. ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ల నెంబర్లు వేరువేరుగా ఇచ్చారన్నారు. మొదట 45 సెంటర్లని చెప్పి తర్వాత 46 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారని మరి రచనారెడ్డి తన వాదనలో పేర్కొన్నారు. ఇక టీజీపీఎస్సీ తరపున తప్పుడు వివరాలతో నియామకాలను అడ్డుకోవడానికే టీజీపీఎస్సీ రీకౌంటింగ్లో మార్కులు తగ్గాయన్న ఆరోపణలు అవాస్తవమని, ఆ అభ్యర్థికి మొదట 422 మార్కులు వచ్చాయని, రీకౌంటింగ్లోనూ అంతే మార్కులు వచ్చాయని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది పి రాజశేఖర్ తెలిపారు.
అయితే మార్కులు 49 వస్తే 69, 77 వస్తే 87, 62.5 వస్తే 82.5 ఇలా ఫోర్జరీ చేశారని దీనిపై విచారణ ప్రారంభించి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. పిటిషనర్లలో 20 మందిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులేనని, వారు ఎక్కడ పనిచేస్తున్నారన్న వివరాలను సమర్పించలేదన్నారు. 2014 నుంచి నియామకాలు జరగలేదని, ఉద్యోగాలు ఉన్నటువంటి ఈ పిటిషనర్లు నిరుద్యోగులకు అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలా, ఆ నిరుద్యోగులు కాదు, వాళ్ళు కూడా ఇప్పుడు 563 మంది పోస్టులకు ఎంపికైన వారిలో 90% వాళ్ళు కూడా ఉద్యోగులే అన్న విషయాన్ని మరి కోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ వాదిస్తూ వీళ్ళంతా ఇప్పుడు పిటిషనర్లంతా ఎంప్లాయీస్ ఇప్పుడు 563 అన్ఎంప్లాయీస్కు వాళ్ళకు ఉద్యోగాలు దక్కకుండా ప్రయత్నిస్తున్నారు అన్నప్పుడు పిటిషనర్ తరపు అడ్వకేట్ తోటి ఏమి చెప్పాలంటే ఆ 563 పోస్టులకు ఎంపికైన వాళ్ళు కూడా ఉద్యోగులే అన్న విషయాన్ని స్పష్టం చేపియాల. ఈ పిటిషనర్ నిరుద్యోగులకు అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. హాల్ టికెట్ల నెంబర్లు మారినప్పటికీ మెయిన్స్లోని ప్రతి హాల్ టికెట్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ను పేర్కొన్నామన్నారు. 5 లక్షల మంది ప్రిలిమ్స్ రాయగా 21,000 మంది మెయిన్స్కి ఎంపికయ్యారని, వీరికి వరుస నంబర్లు కేటాయించడానికి వీలుగా మెయిన్స్కు ప్రత్యేక సీరియల్ ఇచ్చామన్నారు. పరీక్ష కేంద్రాల నుంచి తీసుకున్న ప్రాథమిక సమాచారం మేరకు 21,075 మంది పరీక్షలు రాసినట్టు వచ్చిందని, అయితే బయోమెట్రిక్ ఆధారంగా ఖచ్చితమైన వివరాలు తెప్పిస్తే 21,085కు పెరిగిందన్నారు. మీడియాకు వివరాలు ఇవ్వడానికి మొదట ఇలా ప్రాథమిక సమాచారం తెప్పిస్తామన్నారు. ఒక సెంటర్లో దివ్యాంగులకు అనుకూలంగా లేకపోవడంతో వారికి అనుకూలంగా మరికొన్ని సెంటర్లను పరిశీలించి అదనంగా ఒక సెంటర్ను పెంచినట్టు తెలిపారు. కోటి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన 2 సెంటర్ల నుంచి ఎక్కువ మంది ఎంపికయ్యారన్న దానిపై స్పందిస్తూ సెంటర్ 18లో 792 మంది పరీక్ష రాయగా 39 మంది, సెంటర్ 19లో 824 మందికి గాను 32 మంది సెలెక్ట్ అయ్యారని, ఇది 4% కంటే తక్కువేనన్నారు. ఇదే సెంటర్లో మిగిలిన అభ్యర్థులు ఎవరు అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేయలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. కోటి ఉమెన్స్ కాలేజీలో ఇన్విజిలేటర్లు సిబ్బంది అంతా మహిళలే కావడంతో కాలేజీ అభ్యర్థన మేరకే అక్కడ కేవలం మహిళలను కేటాయించినట్టు తెలిపారు. సెంటర్లలో టాయిలెట్లను వినియోగించాల్సి ఉంటుందని, అక్కడ పురుషులను అనుమతిస్తే రహస్య కెమెరాల వంటి సమస్యలు తలెత్తకుండా ఈ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సెంటర్లను కలెక్టర్లు ఎంపిక చేస్తారన్నారు. ఇక మెయిన్స్లో పురుషుల కంటే స్త్రీలు మెరుగ్గా పరీక్ష రాశారని తేలిందన్నారు. ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో పనిచేస్తున్న జిఎం మల్లిక్ను మూల్యాంకనం కోసం నియమించారన్న ఆరోపణ అవాస్తవమని, ఆయన చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పదవి విరమణ చేసిన నర్సయ్య అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మూల్యాంకనం నిమిత్తం తీసుకున్నామని, పదవి విరమణ చేసిన వారు మూల్యాంకనం చేయకూడదన్న నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. మరి యూపీఎస్సీ నామ్స్ పాటిస్తున్నామన్నారుగా, మరి యూపీఎస్సీలో కూడా రిటైర్ అయిన వాళ్ళని తీసుకుంటారా చెప్పాలా, స్పష్టం చేయాలా. సరే, ఆయన 2004 పదవి విరమణ చేసిన ఆయన తీసుకురా, ఆయన అనుభవాన్ని ఉపయోగించుకున్నారు, కానీ ఆయన ఏమో సబ్జెక్ట్ అప్డేట్ ఉంటుందో మరి చెప్పాలి కదా కోర్టుకు కూడా. ఆయనకు సబ్జెక్టు 2004లో ఎప్పుడో 20 ఏళ్ళ కింద రిటైర్ అయిన ఆయనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఏదైనా ఇప్పుడు ఇష్యూకి సంబంధించి ఏం అప్డేట్ ఉంటుంది, ఆయన ఏం దిద్దుతాడు, మరి మా అభ్యర్థులు అందుకే ఈ విధంగా మార్కులు వచ్చినాయి. ఒక పార్టీకి చెందిన వ్యక్తి మాట్లాడిన అంశాలే పిటిషన్లో ఉన్నాయని, పిటిషనర్లు వారికి జరిగిన నష్టం ఏంటో చెప్పలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నియామక ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించవచ్చని, పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలు చేపట్టరాదంటూ ఉత్తర్వులు ఇస్తూ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. ఇది ఈనాడులో ఇచ్చినటువంటి సారాంశం. ఇక మనకు వెలుగులో గ్రూప్ 1కు సంబంధించి వచ్చిన వార్తను చూద్దాం. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు మాత్రం అనుమతి. ఆ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పైననే యాక్చువల్ స్టే విధిద్దామనుకున్నాడు. అక్కడ టీజీపీఎస్సీ అడ్వకేటు చివరి క్షణంలో గగ్గోలు పెట్టి ఏం చేసిండంటే స్టే రాకుండా చూడడం జరిగింది. అక్కడ మాత్రం సక్సెస్ అయ్యిండు. సో వెరిఫికేషన్ కంటిన్యూ చేయండి, పోస్టింగ్స్ మాత్రం ఇవ్వద్దని చెప్పడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని టీజీపీఎస్సీకి ఉత్తర్వులు. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ కోర్టుకు వెళ్ళిన కొందరు అభ్యర్థులు. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నియామకాలకు గురువారం హైకోర్టు బ్రేక్ వేసింది.
గ్రూప్ 1 మూల్యాంకనంపై దాఖలైన పిటిషన్లను విచారణ ముగిసేదాకా నియామకాలు చేపట్టరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటీరియం ఆర్డర్స్. నియామక ప్రక్రియలో భాగంగా జరుగుతున్న సర్టిఫికెట్ల పరిశీలనను మాత్రం కొనసాగించవచ్చని తెలిపింది. అభ్యర్థుల డేటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగ్డ్ హిస్టరీని సమర్పించాలని, అలాగే పిటిషనర్ల ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ ఫైల్ చేయాలని టీజీపీఎస్కి ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా రీకౌంటింగ్ దరఖాస్తు చేస్తే మార్కులు తగ్గిన అభ్యర్థిని ఇంప్లీడ్ చేయడంతో పాటు పిటిషనర్లకు చెందిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ ఎం పరమేష్ మరియు మరో 19 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ ఒక అభ్యర్థికి 482 మార్కులు సాధించి ఉద్యోగానికి అర్హత సాధించారని, అయితే మార్కులు పెరిగితే మంచి పోస్ట్ వస్తుందన్న ఉద్దేశంతో రీకౌంటింగ్ దరఖాస్తు చేస్తే ఆ మార్కులు కాస్త 422కు తగ్గడంతో ఇప్పుడు ఆమె ఎంపికే కాకుండా పోయారన్నారు. ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళు ఫోర్జరీ అంటున్నారని, రీకౌంటింగ్ దరఖాస్తు చేస్తున్నప్పటి నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కనీసం నోటీస్ ఎందుకు ఇచ్చారో తెలియదని, అయితే ప్రెస్ మీట్ పెట్టి నోటీస్ ఇచ్చామని ఇక్కడ పిటిషన్ దాఖలు చేశాక చెబుతున్నారన్నారు. లాగ్డ్ హిస్టరీని పరిశీలిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కోటి ఉమెన్స్ కాలేజ్ కేంద్రంలో 2 సెంటర్ల నుంచే 71 మంది ఎంపికయ్యారని తెలిపారు. 563 మందికి కానీ 71 మంది ఎంపికయ్యారని, కేవలం ఇక్కడ మాత్రమే అంతమంది ఎలా ఎంపికయ్యారన్నారు. మెయిన్స్కు 21,075 మంది హాజరయ్యారని, ఆ తర్వాత తుది జాబితా 21,085 మంది అంటున్నారని, 10 మంది ఎక్కడి నుంచి వచ్చారన్న దానిపై సందేహాలున్నాయన్నారు. దేశంలోని వివిధ ప్రభుత్వ కాలేజీల నుంచి నిపుణులైన ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేస్తున్నామని టీజీపీఎస్సీ ప్రకటించిందని, అయితే వారి ప్రకటనకు విరుద్ధంగా పదవి విరమణ చేసిన వారితో మూల్యాంకనం చేయించిందన్నారు. మల్లిక్ అనే ప్రొఫెసర్ ప్రైవేటు సంస్థ నుంచి కూడా వేతనం పొందుతున్నారన్నారు. ప్రిలిమ్స్కు మెయిన్స్కు హాల్ టికెట్ల నెంబర్ వేర్వేరుగా ఇచ్చారని, అలా ఇవ్వడంపై సందేహాలు ఉన్నాయన్నారు. మొదట 45 అని, తర్వాత 46 సెంటర్లలో పరీక్షలు నిర్వహించామని, దీనికి సంబంధించి కూడా కమిషన్ చెబుతున్న వివరణలో వాస్తవం లేదన్నారు. ఫోర్జరీపై చర్యలు చేపట్టాం కమిషన్ తరపు న్యాయవాది. మార్కులను ఫోర్జరీతో దిద్దుకొని రీకౌంటింగ్కు దరఖాస్తులు చేసిన అభ్యర్థిపై చర్యలు చేపట్టినట్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపు న్యాయవాది పి రాజశేఖర్ హైకోర్టుకు నివేదించారు. ఆ అభ్యర్థికి మొదట 422.5 మార్క్స్ వచ్చాయని, రీకౌంటింగ్లోనూ అన్నే మార్కులు వచ్చాయని అన్నారు. పిటిషనర్లలో 20 మందిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులేనని, వారు ఎక్కడ పనిచేస్తున్నారన్న వివరాలను సమర్పించలేదని, పిటిషనర్లలో ఒక వ్యాపారి కూడా ఉన్నారన్నారు. ఉద్యోగాలున్న ఈ పిటిషనర్లు నిరుద్యోగులకు అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. హాల్ టికెట్ల నెంబర్లు మారినప్పటికీ ప్రతి మెయిన్స్ హాల్ టికెట్లో ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ను పేర్కొన్నామన్నారు. పరీక్ష కేంద్రాల నుంచి వచ్చినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారము 21,075 అని రాశారని, బయోమెట్రిక్ ఆధారంగా ఖచ్చితమైన వివరాలు తెప్పిస్తే 21,085 పెరిగిందన్నారు. ఒక సెంటర్లో దివ్యాంగులకు అనుకూలంగా లేకపోవడంతో వారికి అనుకూలంగా మరికొన్ని సెంటర్లను పరిశీలించి అదనంగా ఒక సెంటర్ను పెంచినట్టు తెలిపారు. కోటి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన 2 సెంటర్లలో ఎక్కువ మంది ఎంపికయ్యారన్న దానిపై స్పందిస్తూ సెంటర్ 18లో 792 మెంబర్స్ గాను 39, 19లో 864 మెంబర్స్ గాను 32 మెంబర్స్ ఎంపికయ్యారని, ఇది 4% కంటే తక్కువేనన్నారు. ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో పనిచేస్తున్న జిఎం మల్లిక్ను మూల్యాంకనం కోసం నియమించారన్న ఆరోపణ అవాస్తవమని, ఆయన చేవేళ్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నారన్నారు. పదవి విరమణ చేసిన వారు మూల్యాంకనం చేయకూడదనే నిబంధన ఎక్కడా ఉందో పిటిషనర్లు చెప్పడం లేదన్నారు. పదవి విరమణలో చేస్తే బాగానే రూల్స్ లేదంటారు, కానీ మరి పదవి విరమణలు చేస్తే వాళ్ళకి ఏం సబ్జెక్ట్ ఉంటుందో అది కూడా చెప్పాలి కోర్టుకు. గ్రూప్ 1 నియామకాలు నిలిపివేయండి, టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగించేందుకు ఓకే. ఇది సాక్షిలో ఇవ్వడం జరిగింది. అవకతవకలపై విచారణ జరిపించండి. గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేసే క్రమంలో 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు అసమానతలు చోటు చేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె పరశురాములతో పాటు మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వేసిన వారిలో 19 మంది ప్రభుత్వ ఉద్యోగులని చెబుతుండడం గమనార్హం. కాగా తమ సమాధాన పత్రాలను సరిగా మూల్యాంకనం చేయలేదని, జిఆర్ఎల్ను తప్పుగా ప్రచురించారని వారు పేర్కొన్నారు. అవకతవకల తీవ్రత దృష్ట్యా విచారణకు ఆదేశించిన కోర్టు పర్యవేక్షించినా సరే
లేదా స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని కోరారు. తమ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసేలా లేదా తిరిగి మెయిన్స్ నిర్వహించేలా కమిషన్ ఆదేశించాలని వారు కోరారు. గ్రూప్ 1 నియామక పత్రాలను ఇవ్వొద్దు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే చేయండి, హైకోర్టు ఆదేశం. ఇది ప్రభాత వార్తలో రావడం జరిగింది. చూడండి, దీంతో కొందరు అభ్యర్థులు నష్టపోయారని పిటిషన్లో పేర్కొన్నారు. మూల్యాంకన నిబంధనలకు విరుద్ధమని తిరిగి మూల్యాంకనం చేయాలని, లేదంటే మెయిన్స్ పరీక్షలను మరోసారి నిర్వహించేలా చూడాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మూల్యాంకనంపై హైకోర్టు పర్యవేక్షణలు లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని అభ్యర్థుల తరపున లాయర్ కోరారు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని ఇప్పటివరకు 20 పిటిషన్లు దాఖలైనట్టు తెలిసింది. విచారణ సందర్భంగా పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అభ్యర్థులకు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. గ్రూప్ 1కు బ్రేక్, నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం. విచారణ తేలే వరకు ప్రక్రియ ఆపండి, సర్టిఫికేట్ పరిశీలన జరుపుకోవచ్చు. కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి. మధ్యంతర ఉత్తర్వులో హైకోర్టు ఆదేశం. తప్పు పిటిషనర్లదైనా ప్రభుత్వానదైనా ధర్మాసనం ఉపేక్షించబోదని వెల్లడి. రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టుల నియామకాలకు బ్రేక్ పడింది. తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వొద్దని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించేందుకు అనుమతించింది. అసలు వాస్తవానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టే ఇస్తే ఇంకా బాగుండేది. అభ్యర్థుల డేటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమర్పించాలని సర్వీస్ కమిషన్ ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని ఎం పరమేశ్ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి నామవరం రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్ర వివరాలతో కూడిన కౌంటర్ ఫైల్ చేయాలని న్యాయమూర్తి టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేశారు. రీకౌంటింగ్ దరఖాస్తు చేస్తే మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్లను కూడా ఆదేశించారు. పిటిషనర్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో, వాళ్ళ హోదావా, ఇతర వివరాలను నివేదించాలన్నారు. ఒకవేళ తప్పుడు వివరాలతో పిటిషనర్లు వేసుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషనర్లను హెచ్చరించారు. అదే సమయంలో టీజీపీఎస్లో అవకతవకలు జరిగాయని తేలితే కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తదుపరి విచారణ ఈ నెల 28 తేదీకి వాయిదా వేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదన వినిపిస్తూ 563 పోస్టుల గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో 2 కేంద్రాల నుంచి ఏకంగా 71 మంది ఎంపికయ్యారని చెప్పారు. రీకౌంటింగ్లో 60 మార్కులు తగ్గాయి. ఇక ఉర్దూ మీడియంలో 9 మంది రాస్తే 10 మంది ఎలా వచ్చారు. తర్వాత టీజీపీఎస్ తరపు న్యాయవాది రాజశేఖర్ వాదన వినిపిస్తూ ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేరువేరు హాల్ టికెట్ నంబర్లు ఇచ్చాం. అయితే ప్రిలిమ్స్ హాల్ టికెట్ నంబర్ను కూడా మెయిన్ హాల్ టికెట్లో పొందుపరిచాం. అక్టోబర్ 27న మెయిన్స్ చివరి పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రాల నుంచి అందిన సమాచారం మేరకు హాజరైన అభ్యర్థులు 21,075 మందిగా కమిషన్ ప్రకటించింది. ఆ సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండవచ్చని కూడా చెప్పింది. ఆ తర్వాత ఆ సంఖ్య 21,085 అని పేర్కొంది. ఆ మార్పులు ఉండవచ్చు, కానీ మార్పులు మరి ఏ విధంగా ఉన్నాయి మీరు చెప్పినట్టే. తర్వాత మరి బయోమెట్రిక్ తర్వాత 10 మంది పెరిగిరంటే బయోమెట్రిక్ తర్వాత పెరిగిర్రా, లేదంటే మీరు పెంచిర్రా, ఎవరికెరక. ఏదన్నా మీరు అంతా గోప్యంగానే ఉంచుతారు కదా. దీంతో రిపోర్ట్ చేసిన తర్వాతే అభ్యర్థులు హాల్లో ప్రవేశిస్తారు కదా. అదే రోజు సరైన సంఖ్య వచ్చే అవకాశం ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. లేదని న్యాయవాది బదులిచ్చారు. 2 సెంటర్ల నుంచి ఎక్కువ మంది ఎంపికయ్యారని మరో ఆరోపణ. ఓ సెంటర్లో 792 మెంబర్స్ గాను 39 మెంబర్స్, మరో సెంటర్లో 864 మెంబర్స్ గాను 32 మెంబర్స్ ఎంపికయ్యారు. అంటే 3.74%. మరి వాస్తవమే ఇక్కడ 4.9 to 3.7 వచ్చింది వాస్తవమే. కొన్ని సెంటర్ల నుంచి ఇప్పుడు 39 సెంటర్ నుంచి 0 కదా. మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఆడ మరి 4%, ఆడ కూడా 3 to 4% రావాలి కదా. ఎంపికైన శాతం స్వల్పం. ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే ఆ సెంటర్లోనే అందరూ ఎంపిక అయ్యేవారు. అలా జరగలేదంటే ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని తెలిసింది. అక్కడ సెంటర్ సమస్య కాదు, ఆ 18th 19th సెంటర్స్కి వచ్చినటువంటి ఆన్సర్ షీట్లను చాలా లిబరల్గా దిద్దిరు. అక్కడ జరిగింది. అట్లా మేబీ అవి లాస్ట్ మూమెంట్లో దిద్ది ఉంటారు హడావుడిగా. సో అక్కడ భారీగా మార్కులు రావడం జరిగింది. ప్రతి అభ్యర్థికి ఫోర్జరీ చేసి మార్కులు మార్చారు. ఆ 482 వచ్చిన మార్క్స్ ఫోర్జరీ అని చెప్తా ఉన్నాడు టీజీపీఎస్ తరఫున.
పిటిషనర్ల వివరాలను సమర్పించాలి. న్యాయమూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి నియామకాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పిటిషనర్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. పిటిషనర్లు తప్పుడు వివరాలను దాఖలు చేసినట్టు నిరూపితమైన టీజీపీఎస్లో అవకతవకలు జరిగాయని తేలిన తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇలా ఉండగా ఇంప్లీడ్ కాకుండా వాదనలు వినిపించడం సరికాదంటూ రీకౌంటింగ్లో తక్కువ మార్కులు వచ్చాయంటూ చెప్పిన అభ్యర్థిని హైకోర్టు తప్పుబట్టింది. పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్. పరీక్షల్లో అక్రమాలు అవకతవకలపై విచారణ మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగింది. 18 సబ్జెక్టులకు గాను 12 సబ్జెక్టులతోనే పేపర్లు దిద్దించారు. 3 భాషల్లో పరీక్షలు జరిపి ఒకే మాధ్యమ నిపుణులతోనే మూల్యాంకనం జరిపించారని ఆరోపణలు. ధృవపత్రాల పరిశీలన కొనసాగించవచ్చని పేర్కొన్న ఉన్నత న్యాయస్థానం విచారణ 28 తేదీకి వాయిదా. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఎవరికీ ఇవ్వొద్దని ఆదేశం. గ్రూప్ 1కు బ్రేక్. కొంతగా 18 మంది ఎక్కడి నుంచి వచ్చారు? మూల్యాంకనంలో నిబంధనలకు తిలోదకాలు. 2 సెంటర్ల నుంచి 71 మంది ఎంపిక నిజమే. 10 మంది పెరగడం స్వల్పమేనట. 10 మంది పెరగడం స్వల్పమే. ఎంతమంది పెరగాలి ఉండే నాయన? 200 మంది పెరిగేది ఉండేనా? 10 మంది పెరగడం స్వల్పమేనట. కనీసం ఆ పేపర్ రాసిండు చూడు. మూల్యాంకన నిబంధనలకు తిలోదకాలు. గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు ఈ నెల 10న విడుదలయ్యాయి. తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని అభ్యర్థుల అభియోగం. ఈ తరుణంలో పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని అభ్యర్థులు హైకోర్టును కోరారు. గ్రూప్ 1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగింది. మొత్తం 18 రకాల సబ్జెక్టులుంటే 12 రకాల సబ్జెక్టుల పేపర్లతో దిద్దించారు. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మీడియంలో పరీక్షలు జరిగేదిగా వాటిని తగిన నిపుణులతో దిద్దించలేదు. ఒకే మీడియం నిపుణులైన వారితో ఇంగ్లీష్, తెలుగు మీడియం పేపర్ల మూల్యాంకనం చేయించారు. వారిలో చాలామందికి తెలుగు, ఉర్దూ తెలియదు. ఈ కారణంగా తెలుగు, ఉర్దూ భాషలో పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన నిపుణులకు తెలంగాణ ఉద్యమం, స్థానిక చరిత్ర వంటి అంశాలపై అవగాహన ఉండదు. నిబంధనలకు తిలోదకాలు చేసిన మూల్యాంకనం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీరా అన్యాయం జరిగింది. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలి. ఆ మేరకు టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇవ్వాలి. అప్పటి వరకు తదుపరి నియామక ప్రక్రియపైన స్టే ఇవ్వాలని కోరుతూ ఖమ్మం చెందిన ఎస్ నరేష్తో పాటు 22 మంది పిటిషనర్లు దాఖలు చేస్తారు. ఇదేం పిటిషన్? ఇది వేరే పిటిషన్ అన్నట్టుంది వీళ్ళు రాసింది. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కేసులోను గ్రూప్ 1 పోస్టుల నియామకంలో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10% పెంపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గతంలోనే హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులు నోటీసులు జారీ చేసింది. తమ ముందున్న వాద్యాలపై తుది ఉత్తర్వులు వెలువడేలోగా ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టుల భర్తీలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపుదల నిర్ణయాన్ని అమలు చేస్తే అవి తామిచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని ఈ నెల 10న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 12న జరగనుంది. అంటే ఆ కేసులో ఏమిచ్చిందంటే ఒకవేళ మీరు అపాయింట్మెంట్స్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ప్రకారం 10% రిజర్వేషన్ ఉంది. ఆ 10% రిజర్వేషన్ ప్రకారం మీరు అపాయింట్మెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఒకవేళ అది మేము 6కు తగ్గిస్తే ఆ 10% చెల్లదని మేము ఒకవేళ తీర్పిస్తే మరి ఆ 10%కు అదనంగా 4% వచ్చిన వాళ్ళను మళ్ళీ బ్యాక్ చేయాల్సి ఉంటుందని దాని యొక్క ఉత్తర్వు. మరి బ్యాక్ చేయాల్సి ఉంటే మరి ఆ 4% ఏ పోస్టులు బ్యాక్ చేస్తారు? మరి తర్వాత ఉన్న వాళ్ళు అంటే అందులో రకరకాల పోస్టులు ఉంటాయి కాబట్టి అది జూన్ 12 వచ్చేదాకా అది నియామకం చేయడం టెక్నికల్గా కుదరదు. ఇది అభ్యర్థుల విజయం. హైకోర్టు ఆదేశాలు సర్కార్కు చెంపపెట్టు. గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలు. అభ్యర్థులు బీఆర్ఎస్ వాదనకు బలం చేకూర్చేలా కోర్టు ఆదేశాలు. రాకేష్ రెడ్డి. గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్ని హైకోర్టు ఆదేశించడం సంతోషకరమని, గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థులు బీఆర్ఎస్ వాదనకు కోర్టు ఉత్తర్వులతో బలం చేకూరిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. తుది తీర్పు వెలువరించే వరకు నియామకాలు చేపట్టవద్దని ధర్మాసనం ఆదేశించడం రేవంత్ సర్కార్కు చెంపపెట్టని గురువారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. అంతిమ విజయం ధర్మాసనదేనన్న విషయం మరోసారి నిరూపితమైందని, ఇది అభ్యర్థులు సాధించిన ఉద్యమానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ నైతిక విజయమని తెలిపారు. అక్రమాలు జరిగాయని తాను ఆధారాలతో బయటపెడితే బెదిరింపులకు దిగిన టీజీపీఎస్సీ బండారం హైకోర్టు తీర్పుతో బట్టబయలైందని విమర్శించారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి ఎండగడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులే తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునే విషయంపై చర్చించుకుంటున్నారన్న శ్రీధర్ బాబు, కొండే సురేఖ మాటామంతి అభ్యర్థుల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తుంది.
ఇదే పద్ధతిలో గ్రూప్ 1 ఫలితాలు వచ్చినాయి అంటూ ధ్వజమెత్తారు. న్యాయం జరిగేదాకా అభ్యర్థులతో కలిసి బీఆర్ఎస్ అలుపేరుగని పోరాటం చేస్తుందన్నారు. ఇక గ్రూప్ 1పై బ్రేక్. ప్రస్తుతానికి నియామక పత్రాలు ఇవ్వద్దు, సర్టిఫికెట్ల తనిఖీని కొనసాగించవచ్చు హైకోర్టు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఎవరికి ఇవ్వద్దని ఆదేశం. పరీక్షల్లో అక్రమాలు అవకతవకలపై విచారణ, ధ్రువపత్రాలు పరిశీలించవచ్చు. తదుపరి విచారణ 28కి వాయిదా. ఇది ఆంధ్రప్రభలో రావడం జరిగింది. గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూలు. టీజీపీఎస్కి నిపుణుల కమిటీ సూచన. పోటీ పరీక్షల సిలబస్లో 10 to 15% మార్పులు. సిలబస్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. దీనికి సంబంధించి సిలబస్ మరియు ఇంటర్వ్యూ విధానము, ఆ సిలబస్కు ఏమేమి మార్పులు చేస్తారో దానిపైన స్పెషల్ వీడియో చేద్దాం. గ్రూప్ 1పై బ్రేక్. ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. టీజీపీఎస్ తరపున వాదన వినిపించిన న్యాయవాది రాజశేఖర్ మెయిన్స్కి ఎంపికైన వారంతా ఒకే ప్రాంతానికి చెందిన వారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. అక్టోబర్ 27న మెయిన్స్ పరీక్ష జరిగిన చివరి రోజు సమాచారాన్ని బట్టి మొత్తం 21,075గా కమిషన్ ప్రకటించింది. అందులో స్వల్ప మార్పులు ఉంటాయని సైతం ముందే చెప్పారు. ఆ తర్వాత మొత్తం అభ్యర్థుల సంఖ్య 21,085గా తేలింది. చివరి పరీక్ష రోజు మొత్తం అభ్యర్థుల సంఖ్యను ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. 2 సెంటర్ల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికయ్యారన్న దానిలో వాస్తవం లేదు. ఈ విధంగా గ్రూప్ 1పై స్టే వచ్చింది. మొత్తానికి అభ్యర్థులు ఒక చిన్న విజయంగా భావించవచ్చు. గ్రూప్ 1 అభ్యర్థులకు చుక్కెదురు. విశాలాంధ్ర గ్రూప్ 1 అభ్యర్థులకు చుక్కెదురని, అంటే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు చుక్కెదురు, మిగతా అభ్యర్థులకు కాదు. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఓకే. తుది విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు. తెలుగు ప్రభలో. గ్రూప్ 1పై నియామకాలకు హైకోర్టు బ్రేక్. గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దన్న హైకోర్టు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించవచ్చని స్పష్టీకరణ. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్. తెలంగాణ గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించిన హైకోర్టు. నినాదం పేపర్లో. విచారణ పూర్తయ్యే వరకు నియామకాలు వద్దు. గ్రూప్ 1పై హైకోర్టు ఆదేశం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని స్పష్టీకరణ. మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఉత్తర్వులు. మన తెలంగాణ పేపర్లో. గ్రూప్ 1 నియామకాలు ఆపండి. గ్రూప్ 1 నియామకాలు ఆపండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టు ఆదేశాలు. జనం సాక్షి పేపర్లో. దీనికి సంబంధించిన కంటిన్యూషనే ఇది. కొద్దిగా ముందు వెనుకైన పేపర్ కటింగ్స్. గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్. అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వద్దు, సర్టిఫికెట్ పరిశీలన కంటిన్యూ చేయవచ్చు. హైకోర్టు. గ్రూప్ 1 నియామకాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. సర్టిఫికెట్ పరిశీలన కొనసాగించవచ్చని, కానీ తుది విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని టీజీపీఎస్సీకి హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1కు బ్రేక్. నియామకాలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం. విచారణ తేలే వరకు ప్రక్రియ ఆపండి. సర్టిఫికెట్ పరిశీలన జరుపుకోవచ్చు. కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి. మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఆదేశం. తప్పు పిటిషనర్లదైనా ప్రభుత్వానిదైనా ధర్మాసనం ఉపేక్షించబోదని వెల్లడి. అభ్యర్థుల విజయం. ఇక మళ్ళీ ఇంటర్వ్యూలా అని. గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్. అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వద్దు, సర్టిఫికెట్ పరిశీలన కంటిన్యూ చేయవచ్చు హైకోర్టు. ఏ పేపర్ ఇది? దిశ పేపర్లో. 24న ఇంటర్ రిజల్ట్స్. గతం కన్నా పెరగనున్న ఫలితాల శాతం. తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఈ నెల 24న ఇంటర్ బోర్డు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి మూల్యాంకనం, కంప్యూటరీకరణ, రీవెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయింది. ఇవన్నీ పూర్తయిన క్రమంలో బోర్డు ఈ నెల 22న ఫలితాలు రిలీజ్ చేయాలని అనుకుంటున్నప్పటికీ విద్యాశాఖ నుంచి ఆదేశాలు రాకపోవడంతో వేచి చూస్తుందట. నియామకాలు వద్దు, గ్రూప్ 1 నియామకాలను నిలిపివేయండి. టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగించేందుకు ఓకే. పూర్తి వివరాలతో కౌంటర్ ఫైల్ చేయాలన్న న్యాయమూర్తి. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై విచారణ. మధ్యంతర ఉత్తర్వులు జారీ. తదుపరి విచారణ 28కి వాయిదా. గ్రూప్ 1కు బ్రేక్. గ్రూప్ 1 నియామకాలు నిలిపివేయండి. ఇది అభ్యర్థుల విజయం. గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూలు.
గ్రూప్స్ డోస్ పెంచుతాం, పరీక్షల్లో ప్రశ్నల స్థాయి పెంచే యోచనలో టీజీపీఎస్సీ, ఉద్యోగాలకు ఉత్తమ అభ్యర్థుల ఎంపికే లక్ష్యం. మూస పద్ధతికి స్వస్తి, ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా ముందుకు. క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన కోసం ఇక వర్సిటీల నిపుణులతో ప్యానెల్, వర్సిటీల వీసీలు, విద్యారంగ నిపుణులతో కమిషన్ భేటీ, త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే దిశగా అడుగులు. గ్రూప్స్ డోస్ పెంచుతాం, దానిపైన స్పెషల్ వీడియో చేద్దాం గ్రూప్స్ సిలబస్కి సంబంధించి. హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రపంచం టాప్ 100 ఆసుపత్రుల్లో ఢిల్లీ ఎయిమ్స్. దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ప్రపంచంలోని టాప్ 100 ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచింది. నీటిపారుదల శాఖలో భారీగా ఖాళీలు. ఈఎన్సీ ఓ&ఎం పోస్టుల్లో ఎవరు లేరు. 57 మంది ఎస్సీలకు 17 చోట్ల మాత్రమే రెగ్యులర్ అధికారులు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు నిర్వహణపైన ప్రభావం చూపే అధికారం పెండింగ్లో. పదోన్నతుల ప్రక్రియ. మరి ప్రమోషన్స్ లేవు, అపాయింట్మెంట్స్ లేవట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో భారీగా ఖాళీలు ఉన్నాయని వార్త. జేడబ్ల్యూ మెయిన్స్ ఫలితాలు వెల్లడిలో అయోమయం. ఫైనల్కి ఇచ్చి గంట వ్యవధిలోని తొలగింపు. లక్షల మంది విద్యార్థులతో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆటలట. జేడబ్ల్యూ మెయిన్స్ ర్యాంకుల వెల్లడిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరోసారి విఫలమైంది. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జేడబ్ల్యూ మెయిన్స్ ఫైనల్ తుది విడత పేపర్ 1 ఫైనల్ కీని వెల్లడించిన ఎన్టీఏ ఆ తర్వాత గంటలోనే దాన్ని వెబ్సైట్ నుంచి తొలగించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ర్యాంకుల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ నెల 17వ తేదీ నాటికి ర్యాంకులు విడుదల చేస్తామని చెప్పిన ఎన్టీఏ ఆ విషయంలో విఫలమైందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరి ఫైనల్కి అభ్యంతరాలే కారణం. జనవరిలో జరిగిన జేడబ్ల్యూ మెయిన్స్ తొలి విడత 10 షిఫ్టులతో ప్రాథమిక తుదికి మధ్య 13 జవాబులు మారాయి. ఇందులో 6 ప్రశ్నలను విరమించుకున్నారు, అంటే డిలీట్ చేశారు. ఈసారి తుది విడతలో 10 షిఫ్టుల్లో 12 ప్రశ్నలు జవాబులు మారాయి. అందులో ఒక ప్రశ్నను విరమించుకున్నారు. అయితే ఫైనల్ కీపై ముఖ్యంగా రాజస్థాన్లోని కోటా ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈమెయిల్స్ పంపించారు. దాంతో ఎన్టీఏ పునరాలోచనలో పడి ఫైనల్ కీని పెట్టిన గంటలోనే తొలగించింది. ఫైనల్ కీ పెట్టి ఆ తర్వాత తొలగించినప్పుడు అధికారికంగా వెబ్సైట్లో ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ నెల 23 నుంచి జేడబ్ల్యూ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ జరగనుంది. అంటే జేడబ్ల్యూ మెయిన్స్లో కనీస మార్కులు సాధించిన 2.5 లక్షల మంది అడ్వాన్స్డ్ రాసేందుకు నమోదు చేసుకోవాలి. 5 రోజుల సమయం ఉన్నందున ఈలోగా ర్యాంకులు ప్రకటిస్తారా లేదా ముందు రోజే ఇస్తారా అన్నది వేచి చూడాలి. సెక్రటేరియట్ను ముట్టడించిన పార్ట్ టైం లెక్చరర్లు యూజీసీ పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్. యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లకు యూజీసీ పే స్కేల్ వర్తింపజేయాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం రూపొందించిన జియో నెంబర్ 21 సవరించాలని డిమాండ్ చేస్తూ పార్ట్ టైం లెక్చరర్లు గురువారం సెక్రటేరియట్ను ముట్టడించారు. కొలువులు పోయిన బెంగాల్ టీచర్లకు ఊరట. డిసెంబర్ 31 వరకు విధుల్లో కొనసాగించవచ్చు. వెస్ట్ బెంగాల్లో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచర్లకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతుందనే వినతుల నేపథ్యంలో వారి సర్వీసును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం 25,753 మందిని సుప్రీంకోర్టు విధుల్లోంచి తొలగిస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. రెగ్యులరైజ్ చేసే వరకు పోరాటం ఆగదు. జియో 21 సవరించాల్సిందే. కాంట్రాక్ట్ లెక్చరర్లు జేడబ్ల్యూ మెయిన్స్ ఫైనల్కి పెట్టి తీసేశారు. ఎన్టీఏ తీరుతో అభ్యర్థుల్లో ఆందోళన. యూజీసీ నెట్ 2025కి దరఖాస్తుల స్వీకరణ. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో, జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక భర్తీతో పాటు పీహెచ్డీ చేయడానికి అర్హత సాధించడం కోసం యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ దరఖాస్తుల స్వీకరణ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రారంభించింది. మే 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. మొత్తం 85 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించింది. మే 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. 263 మంది కానిస్టేబుళ్లకు ప్రమోషన్ అట. చార్మినార్ జోన్ పరిధిలో పనిచేస్తున్న 263 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పిస్తూ మల్టీ జోన్ 2 ఐజీ వి సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారిలో హైదరాబాద్ సిటీ నుంచి 73 మంది, సైబరాబాద్లో 147 మంది, సంగారెడ్డిలో 18 మంది, వికారాబాద్లో 17 మంది, డిప్యుటేషన్లో ఉన్న మరో 7 ఉన్నారు. ఇంతటితో
ఈ రోజు ఉన్నటువంటి న్యూస్ కంప్లీట్ చేయడం జరిగింది. వీడియోని చూసిన వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి